శ్రీ విద్యేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కంప్యూటర్ టాలీ 9లో భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. జనరల్ ఎంట్రీలో ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నాను. ఈ జనరల్ ఎంట్రీలో ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్ ₹15,000. ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్ ₹15,000 అంటే ఏ అనే వ్యక్తి క్యాపిటల్ 15,000తో ఒక బిజినెస్ని స్టార్ట్ చేశాడు. ఏ అనే వ్యక్తి 15,000 క్యాపిటల్ పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించాడు. దీన్ని మనం ఏ విధంగా స్టెప్పులు రాసుకోవాలి. నేను స్టెప్పులు చెప్తా ఉంటాను, మీరు రాసుకునే పని రాసుకున్నాను. స్టెప్ 1, ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్ ₹15,000 అంటే స్టెప్ 1, వాట్ ఆర్ ద అకౌంట్స్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ ఉన్నటువంటి అకౌంట్స్ దేని మీద ఆధారపడి ఉంది అంటే క్యాపిటల్ అకౌంటా, క్యాష్ అకౌంటా, అలా అనమాట. వాట్ ఆర్ ద అకౌంట్స్ ఇన్వాల్వ్డ్. అదేవిధంగా ఏ అనే వ్యక్తి క్యాపిటల్ అంటే పెట్టుబడిదారుడు. ఏ అనే వ్యక్తి క్యాపిటల్. ఏ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఏ క్యాపిటల్, తెలుగులో పెట్టుబడిదారుడు. దీంట్లో ఏ అనేటువంటిది ఏంటి, ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ క్యాష్ 15,000 అంటే ఏ అనే వ్యక్తి ఎవరు, క్యాపిటల్. 1. 2 వచ్చేసి దీంట్లో ఇంకేముంది, క్యాపిటల్ ఉన్నది, తర్వాత క్యాష్ కూడా ఉంది కదా. అంటే ఏ అనేది క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఉంది, తర్వాత క్యాష్. అంటే ఈ యొక్క ఎగ్జాంపుల్లో క్యాపిటల్ క్యాష్ అనేవి 2 ఉన్నాయి. క్యాపిటల్ క్యాష్ అనేవి 2 ఉన్నాయి. రూపీస్ అంటే మనం ఇండియన్ మామూలు జనరల్ న్యాచురల్ కరెన్సీ కాబట్టి రూపీస్ పెట్టుకున్నాం మనం ఇండియన్ కరెన్సీ. అదేవిధంగా క్లాసిఫికేషన్. 3వది ఏంటి, క్లాసిఫికేషన్ అంటే నేరేషన్ అని చెప్పాను కదా. క్లాసిఫికేషన్ అంటే వివరణ రాయాలి. క్లాసిఫికేషన్ అంటే వివరణ అంటే నేరేషన్ అని అంటారు కంప్యూటర్ పక్కన. అంటే క్యాపిటల్ అకౌంటు, క్యాష్ అకౌంటు, క్లాసిఫికేషన్, ఈ 3 జనరల్ ఎంట్రీలో ఈ ఎగ్జాంపుల్కి వస్తాయి. అయితే ఇప్పుడు చూడండి, ఈ క్యాష్ అనేది ఏమిటి. ఈ క్యాష్ అనేది వాస్తవమా కాదా. క్యాష్ అనేది రియల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్లోకి వస్తుంది. డివైడ్ చేసుకోవాలి, ఈ విధంగా క్లాసిఫికేషన్ చేసుకోవాలి. క్లాసిఫికేషన్లో క్యాష్ అనేది రియల్ అకౌంట్లోకి వస్తుంది. ఈ రియల్ అకౌంట్లోకి ఏమన్నా అంటే చూడండి, ఇలా రియల్ అకౌంట్. ఈ రియల్ అకౌంట్లో క్యాష్ అకౌంట్ ఉంటుంది. అంటే క్యాష్ అకౌంట్ రియల్ అకౌంట్ అన్నాం కదా. ఈ రియల్ అకౌంట్ ఏమేమి ఉంటాయంటే క్యాష్ అకౌంట్ ఉంటుంది, మిషనరీ ఉంటుంది, మిషనరీ అకౌంట్ ఉంటుంది, అదేవిధంగా బిల్డింగ్ అకౌంట్. మిషనరీ అకౌంటు, బిల్డింగ్ అకౌంటు. చూడండి, ఈ క్యాష్ అకౌంట్ రియల్ అకౌంట్ అవుతుంది. ఈ రియల్ అకౌంట్లో క్యాష్ అకౌంటు, మిషనరీ అకౌంటు, బిల్డింగ్ అకౌంట్ ఉంటుంది. అదేవిధంగా రియల్ అకౌంట్లో రియల్ అకౌంట్ ఈక్వల్ టు క్యాష్ అంటే రియల్ అకౌంట్ అన్నాము. రియల్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి, క్యాష్ ఉంటుంది, మిషనరీ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, ఇంకా ఎట్సెట్రా ఉంటుంది. అయితే ఈ రియల్ అకౌంట్లో ఫార్ములా ఉంది. రియల్ అకౌంట్ ఫార్ములా ఏంటంటే మనం చెప్పాను, వాట్ కమ్స్ ఇన్. రియల్ అకౌంట్లో వాట్ కమ్స్ ఇన్ అనేది డెబిట్.
వాట్ కమ్స్ ఇన్ అంటే లోపలికి వచ్చేది కాబట్టి డెబిట్ అవుతుంది. అంటే రియల్ అకౌంట్లో వాట్ కమ్స్ అనేది ఉంటుంది, ఈ వాట్స్ అనేటువంటిది డెబిట్. డెబిట్ అంటే మనకు వచ్చేటువంటివి కాబట్టి వచ్చేవన్నీ డెబిట్ కింద వస్తాయి. మనకి ఏమైతే మన కంపెనీలకు కానీ మన పర్సనల్ మనకు అయితే వస్తాయో మన ఫ్యాక్టరీలకి మన సంస్థలకు వచ్చేవన్నీ వాట్ కమ్స్ ఇన్ అనేవి రియల్ అకౌంట్లోకి వస్తాయి. రియల్ అకౌంట్ ఫార్ములా వాట్ కమ్స్ ఇన్ అది డెబిట్లో ఎంట్రీ అవుతుంది. అదేవిధంగా వాట్ కమ్స్ ఇన్ ది గేవర్ ఇచ్చే వ్యక్తి. ది గేవర్ అనేటువంటిది ఎవరేడా? దీన్ని ది గేవర్ అంటే వాట్ గోస్ అవుట్. దీన్ని గేవర్ అంటే ఇచ్చేవాడు. ఏమి పోతాయి. వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. వాట్ గోస్ అవుట్ అంటే ది గేవర్నే వాట్ గోస్ అవుట్. ఏమైతే పోతాయో అవి క్రెడిట్లో అంటారు. డెబిట్ అంటే వాట్ కమ్స్ ఇన్ అనేది డెబిట్లో ఎంటర్ అవుతుంది. వాట్ గోస్ అనేటువంటివి కానీ ది గేవర్ కానీ క్రెడిట్లో ఎంటర్ అవుతుంది. అదేవిధంగా ఏ అనేటువంటిది క్యాపిటల్ అకౌంట్ చెప్పాను. ఏ అనేటువంటిది క్యాపిటల్ అకౌంటు. అదేవిధంగా ఈ క్యాపిటల్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్ కింద కూడా వస్తుంది. ఈ క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్. ఏ అనేది క్యాపిటల్ అకౌంట్ అంటే పర్సనల్ అకౌంట్. ఏ అనేది క్యాపిటల్ కాబట్టి పర్సనల్ కింద కూడా పర్సనల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ పర్సనల్ అకౌంట్. అదేవిధంగా టు బి డెబిటెడ్ టు బి డెబిటెడ్ అంటే విచ్ అకౌంట్ డెబిటెడ్. టు బి డెబిటెడ్ అంటే విచ్ అకౌంట్ డెబిటెడ్ అంటే డిఆర్ రాస్తున్నాం. విచ్ అకౌంట్ డెబిటెడ్ అంటే డిఆర్. తర్వాత టు బి క్రెడిటెడ్ అంటే CREDITED. విచ్ అకౌంట్ క్రెడిటెడ్. టు బి డెబిటెడ్ విచ్ అకౌంట్ డిఆర్. టు బి క్రెడిటెడ్ విచ్ అకౌంట్ క్రెడిటర్ CR. అదేవిధంగా మీకు చెప్పేది కొద్దిగా పట్టుకుంటే చాలు మీకు అవగాహన వచ్చేస్తుంది. ఎంట్రీ చేసేటప్పుడు మామూలు క్షుణ్ణంగా చెప్తాను. మామూలుగా ఇంకా ఈ ఫార్ములా ఇవన్నీ అనేటువంటిది మీకు అవసరం. అదేవిధంగా క్యాష్ అకౌంట్. ఇందులో ఇప్పుడు క్యాష్ అకౌంట్ తీసుకున్నాం. క్యాష్ అకౌంట్ అనేటువంటిది డెబిటెడ్. ఇప్పుడు ఇక్కడ మనకి క్యాష్ అనేది పెట్టుబడిగా వస్తుంది. చూడు ఏమని స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్ అంటే 15,000తో బిజినెస్ స్టార్ట్ చేసినట్టు డబ్బు అనేది కంపెనీలో పెట్టుబడిగా వచ్చిందంటే కమ్స్ ఇన్. కాబట్టి క్యాష్ అనేది ఏమవుతుంది డెబిటెడ్ అవుతుంది. ఈ ఫార్మ్లో క్యాష్ అనేది డెబిటెడ్ అవుతుంది. అంటే కమ్మింగ్ లోపలికి వచ్చింది. ఇందాకన్నా వాట్ కమ్స్ ఇన్ అదే కమ్మిన్ లోపలికి క్యాష్ అనేది వచ్చింది. 15,000 వచ్చింది కాబట్టి. అదేవిధంగా ఏ క్యాపిటల్. ఏ అనేవాడు క్యాపిటల్ కాబట్టి ఏ అనేది క్యాపిటల్. ఈ క్యాపిటల్ ఏ కాబట్టి క్రెడిటెడ్. ఈ క్యాపిటల్ డబ్బులు తీసుకున్నాడు, ఇచ్చాడు. డబ్బులు కంపెనీలోకి వచ్చినాయి కాబట్టి డెబిట్ అయింది. ఈ పెట్టుబడి ఏ అని అతను పెట్టుబడి ఇచ్చేసాడు, కంపెనీలకు ఇచ్చేసాడు అంటే దిగ్గేవరు. కంపెనీకి పెట్టుబడి ఇచ్చింది ఎవరు? ఏ అంటే దిగ్గేవరు ఇచ్చాడు కాబట్టి ఇది క్రెడిటర్. దిగ్గేవరు కాబట్టి ఇది క్రెడిటెడ్ అవుతుంది. అంటే క్రెడిటెడ్ అంటే దిగ్గేవర్.
ఏ అనే వ్యక్తి కంపెనీలో పెట్టుబడి 15,000 ఇచ్చాడు కంపెనీకి, కాబట్టి ది గేవర్ అవుతాడు అప్పుడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియో టాలీ 9 వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్కి నన్ను ఎంకరేజ్ చేయండి. నా వీడియోలు ముందుకు తీసుకోండి, మరిన్ని రకరకాల వీడియోలు మీ ముందుకు తెచ్చుకొస్తాను మీ భవిష్యత్తు కోసం తెలియజేస్తూ జై హింద్.